యూట్యూబ్ నుంచి ఇంకొక కొత్త అప్డేట్. యూట్యూబ్ స్టూడియోలో ఇకపై అనలిటిక్స్ ట్యాబ్ అనేది ఉండదు. అవును, మీరిన్నది అక్షరాల నిజం. సో ఇప్పటి వరకు మనం యూట్యూబ్ స్టూడియోలో చూస్తున్న ఆ అనలిటిక్స్ పేరు పోయి ఇన్సైట్స్ అని యూట్యూబ్ అయితే కొత్తగా తీసుకొని రాబోతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే, నా వీడియోస్ కి ఎందుకు వ్యూస్ రావట్లేదు, నేనేం వీడియోస్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అక్కడ పాత డేటాని మాత్రమే వెతుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ కొత్త ఏఐతో ఏ వీడియో చేస్తే వైరల్ అవుతుంది, వ్యూస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి యూట్యూబే మనకు స్వయంగా చెప్పబోతుంది. ఎందుకు యూట్యూబ్ ఇంతలాగా అప్డేట్స్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది, ఈ అప్డేట్ వల్ల క్రియేటర్స్ కి లాభమా నష్టమా అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో చాలా మంది క్రియేటర్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి వైట్ స్టూడియో ఓపెన్ చేయగానే మీరంతా ఏం చెక్ చేస్తారు, నా లాస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది అని చెప్పేసి చెక్ చేస్తారు. అనలిటిక్స్ లోకి వెళ్లి మీ ఛానల్ యొక్క ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నా ఛానల్ కి లాస్ట్ 48 అవర్స్ లో ఎంత వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి పాత హిస్టరీని మాత్రమే మనం చెక్ చేసుకోగలుగుతాం. ఇది పాత పద్ధతి. సో ఇప్పుడు ఒకవేళ మనకి లాస్ట్ వీడియోస్ కి ఏదైనా మంచిగా వ్యూస్ రాలేదనుకోండి, చాలా మంది అరే నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎవరిని అడగాలి, నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అని చెప్పేసి ఇలా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి యూట్యూబ్ ఏం చేసింది అంటే, లాస్ట్ 6 months బ్యాక్ ఒక అప్డేట్ అయితే తీసుకొని రావటం జరిగింది. దాని పేరే ఆస్క్ స్టూడియో. సో ఇప్పుడు అక్కడ మనం ఇది ఎక్కడ మనకు అవైలబుల్ లో ఉంది అంటే, డెస్క్ టాప్ వర్షన్ లో మాత్రమే మనకి ఇన్ని రోజులు అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు మన ఛానల్ రిలేటెడ్ గా మనం ఏదైనా డౌట్ అడగాలి అంటే మనము క్రోమ్ లో వైట్ స్టూడియో లాగిన్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ కి ఇది కొంచెం కష్టంగా ఉంటది. బికాస్ ఇప్పుడు ఏదైనా అడగాలి అంటే ఎవ్రీ టైం కూడా క్రోమ్ లో వైట్ స్టూడియో లాగిన్ అవ్వాల్సిందే. దట్ టు రీసెంట్ టైమ్ లో ఈ క్రోమ్ లో వైట్ స్టూడియో లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ నుంచే టెక్నికల్ ఇష్యూ ఉంది. కాబట్టి పెద్దగా చాలా మందికి అది ఇప్పటికీ కూడా స్టిల్ వర్క్ అవ్వట్లేదు, రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి యూట్యూబ్ ఏం చేసిందంటే, ఆ ఆస్క్ స్టూడియో ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనకు వైట్ స్టూడియోలోకి తీసుకొని రాబోతుంది. ఇప్పుడు కింద మీకు థర్డ్ ఆప్షన్ ఉంటది, అనలైటిక్స్ అని చెప్పేసి. ఆ అనలైటిక్స్ ని పేరు మార్చి ఇన్సైట్స్ అని చెప్పేసి తీసుకొని రాబోతుంది. సో ఇక్కడ మనము ఇక్కడే అడగొచ్చు ఇప్పటి నుంచి మన ఛానల్ రిలేటెడ్ గా ఏ డౌట్ ఉన్నా కూడా, ఎందుకు వ్యూస్ రావట్లేదు, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎందుకు నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఇట్లా ప్రతిదీ మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. సో ఇది నిజంగా గుడ్ అప్డేట్. ఇప్పుడు మనకి అంత ఏతో నడుస్తుంది కదా, సో మన వీడియోలో ఏముంది, ఏం నడుస్తుంది, ప్రతిదీ ఏ ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము మన ఛానల్ రిలేటెడ్ గా ప్రతిదీ ఇక్కడే డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్సైట్స్ వల్ల మనం ఏమేమి తెలుసుకోవచ్చు మెయిన్ గా అనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఛానల్ సమ్మరీ. అంటే ఇప్పుడు మీ ఛానల్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది క్లియర్ గా చెప్తుంది. సో ఎందుకు డౌన్ అవుతుంది మీ ఛానల్, సో ఎలా మీరు గ్రో చేసుకోవాలి, కంటెంట్ లో ఏం చేంజ్ చేయాలి, లేదా మీరు మాట్లాడే విధానం ఎక్కడ డౌన్ అవుతుంది, ఎక్కడ ఆడియన్స్ స్కిప్ అయ్యి వెళ్ళిపోతున్నారు, ఇలా ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తుంది అనమాట. చెప్పే ప్రయత్నం చేస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, కాంటెంట్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, మీ ఛానల్లో ఎలాంటి వీడియోలు క్లిక్ అవుతున్నాయి, ఆడియన్స్ కి ఏం నచ్చుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏ కదా ప్రతిదీ పసిగడుతుంది అనమాట. పసిగట్టి నెక్స్ట్ నువ్వు ఏం వీడియో చేయాలి అనేది కూడా చెప్పడానికి ట్రై చేసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ ఛానల్ ని ఈ అప్డేట్ ద్వారా మీరు కరెక్ట్ గా గ్రోత్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఆడియన్స్ లాయల్టీ. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, లాస్ట్ టైం మనకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే న్యూ వ్యూయర్స్, క్యాజువల్ వ్యూయర్స్, రెగ్యులర్ వ్యూయర్స్ అని చెప్పేసి మనకు ఉంటది. అంటే మన ఛానల్ ని, సో మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తున్నారా లేదా, ఓన్లీ పాత వాళ్ళే చూస్తున్నారా అని చెప్పేసి మనం ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే చూసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, సో మన పాత సబ్స్క్రైబర్స్ మన వీడియోని రెగ్యులర్ గా చూస్తున్నారా లేదా అని ట్రాక్ చేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో సమ్మరీ, లాస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది, సో దేని వల్ల మీకు వ్యూస్ డ్రాప్ అవుతున్నాయి అనేది పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి. సో ఇప్పుడు మీ అందరికి ఉన్న డౌట్స్ ఇవే కదా, సో ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎలా మన ఛానల్ ని డెవలప్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఇలా అడుగుతుంటారు, సో నేను ఏం కంటెంట్ చేయాలక్క అని చెప్పేసి కూడా అడుగుతుంటారు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కంటెంట్ చేస్తుంటాం, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నా ఛానల్లో నెక్స్ట్ ఏం వీడియో చేస్తే బాగుంటది అని చెప్పేసి నేను అడుగుతాను. ఇక్కడ ఏంటంటే మన ఛానల్ కి కమెంట్స్ కూడా వస్తుంటాయి. ఆ కమెంట్స్ ని కూడా ఈ ఏ అనేది ఏమంటాం
పసిగట్టి ఏ టాపిక్ రిలేటెడ్ గా మీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది కూడా మనకు చెప్తది. సో ఇప్పుడు మనం అదే వీడియో చేసామనుకోండి, ఎక్కువ వ్యూస్ అనేది రావటం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల లాభాలే తప్ప ఎటువంటి నష్టాలైతే లేవు. సో కాబట్టి ఈ అప్డేట్ ని మీరు యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇది టెస్టింగ్ మోడ్ లోనే ఉంది, ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. సో అప్కమింగ్ డేస్ లో మనకు రాబోతుంది. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో నేనైతే చాలా హ్యాపీ, బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీరు వైటీ స్టూడియోని రోజుకి ఎన్నో సార్లు ఓపెన్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వ్యూస్ రాలేదనుకోండి, వెంటనే థాట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ అడుగుదాం ఎందుకు ఈ వీడియోకి వ్యూస్ రాలేదు అని చెప్పేసి. సో ఈజీగా ఉంటది, పని ఈజీ అయిపోతుంది. ఏఐ కాబట్టి నీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కూడా ఏంటి, మీ ఛానల్లో ఉన్న డేటాని అనలైజ్ చేసుకొని మీ డేటాని బట్టే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు మీరు నార్మల్ గా వెళ్ళి ఏ చాట్ జీపీటీకో జెమినీనో అడిగినా కూడా అది ఏదో రాండమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్, కమెంట్స్, ఆ ఎంగేజ్మెంట్ ని బేస్ చేసుకొని మన ఛానల్ రిలేటెడ్ గా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతుంది. సో ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి సో మీకు చెక్ చేసుకుంటూ ఉండండి. అక్కడ అనలైటిక్స్ ప్లేస్ లో ఈ ఇన్సైట్స్ అని గిన వస్తే ఈ ఆప్షన్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా ఎవరికైనా ఒకవేళ వచ్చిందో లేదో చెక్ చేసి కామెంట్ చేయండి. సో ఈ వైటీ స్టూడియో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా మీరు మీ వైటీ స్టూడియోని ఎంత అర్థం చేసుకుంటే అంత మీకు వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ హెల్తీగా గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వైటీ స్టూడియోని మీకు ఒకవేళ అర్థం చేసుకోవడం రాకపోతే ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.